कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुक कुङ्कुमतो नियतानुनितातुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिमेलतया तव दुर्विषहैरनुमेलकृतैरपराधशतैः హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీవారు ఏ రూపాలలో ఉన్నారు, అంతేకాకుండా ప్రస్తుతం మనము శ్రీవారి నిత్య కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము. ఇదే శ్రీవారి యొక్క నిత్య కళ్యాణ మండపం, అంటే ప్రతిరోజు శ్రీవారికి కళ్యాణం జరిగేటువంటి ప్రదేశం ఇక్కడే. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్వామివారి నిత్య కళ్యాణ మండపం. ఇక్కడ శ్రీవారికి జరిగేటువంటి సేవలు, వాటి గురించి, భక్తుల గురించి, ఇలాంటి అనేకమైనటువంటి విషయాల గురించి ఒకసారి మనం పంతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. ఇక్కడ శ్రీవారికి జరిగేటువంటి సేవలు, వాటన్నిటి గురించి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం వివరంగా చెప్పగలుగుతారా? ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుషార స్రవంచేవ యన్మూర్త్యా శర్కరాశ్రితం. ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి మహాక్షేత్రం యాదాద్రి తిరుమలగా ప్రసిద్ధి చెందుతూ మన తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా పేరెన్నికగన్నటువంటి క్షేత్రంగా వెలుగొందుతుంది. అచిరకాలంలోనే జగత్ప్రసిద్ధమైనటువంటి ఈ క్షేత్రంలో ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. మహాభక్తులైనటువంటి మానేపల్లి రామారావు గారి సంకల్ప బలం చేత వారి యొక్క మనస్సులో సప్తగిరీషుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు చేసినటువంటి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రంలో స్వామివారు అర్చారూపంలో వేంచేసి ఉన్నారు. స్వామివారికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు, ఆళ్వారు ఆచార్యుల దివ్య సన్నిధానాలతో పాటు అనేకమైనటువంటి జలనారాయణ స్వామి సన్నిధి, సంకల్ప సిద్ధి, కార్యసిద్ధి హనుమంతుల వారి సన్నిధి, ఇలా చెప్పుకోవడానికి ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి మహాక్షేత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ప్రతిరోజు ఉదయం శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం
సహస్రనామార్చన సేవాకాలం జరిపి ఉదయం 8 గంటల ప్రాంతంలో స్వామివారికి మహానివేదన మహామంగళహారతి సాత్వమరై కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం భక్తులకు దర్శనం ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు అంగరంగ వైభోగ నివేదనం మహాహవిర్ నివేదనం అంటాం. ఆ మహాహవిర్ నివేదనము 12 గంటలకు స్వామివారికి జరిగిన తర్వాత సాధారణ రోజులలో 1:30 నుండి 2:30 వరకు మధ్యాహ్నం పూట దర్శనం నిలిపివేయబడుతుంది. అనంతరం సాయంత్రం స్వామివారికి సహస్రనామ పారాయణం, అలాగే సహస్ర దీపాలంకరణ సేవ, తిరువీధి ఉత్సవం ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమ విధిపూర్వకంగా జరుగుతూ వస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ స్వామివారికి విశేష పర్వదినాలు అంటే ఏకాదశి రోజు మూలమూర్తి అభిషేకం, ఆండాళమ్మవారికి అభిషేకం, మదనగోపాల స్వామి వారికి అభిషేకం, ఇలా అనేక పర్వదినాలలో కూడా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇక భక్తులు లక్షోపలక్షాలుగా ప్రారంభించిన నాటి నుండి అనేక మంది ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత అన్నప్రసాదము, అలాగే ఉండడానికి కాటేజీలు, ఇటువంటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి నిత్య కళ్యాణం ఇక్కడ విశేషం. ప్రతినిత్యం స్వామివారికి ఉదయం 10:30 ప్రాంతం నుండి ప్రతినిత్యం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మహోత్సవం కోసం ప్రత్యేకంగా వైభవోత్సవ మంటపం ఉంది. పౌర్ణమి రోజు స్వామివారికి విశేషమైన రథోత్సవం, ప్రతినిత్యం హోమ కార్యక్రమాలు, ఇలా భగవంతుడికి చేయవలసినటువంటి అన్ని కైంకర్యములు కూడా శాస్త్రవిహితంగా జరుగుతూ వస్తుంది. భక్తుల యొక్క అన్నదానంలో భక్తులకు ఉచితముగా అన్నం, పప్పు, కూర ఇత్యాది భక్ష్యభోజములన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లలో కూడా భక్తులకు ఉచితంగా స్వామివారి నివేదించబడినటువంటి ప్రసాదాలను అందిస్తూ ఉన్నారు. ఇక భక్తులు ఒకరోజు ఉండి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మనకు కాటేజీలు, రూములు కూడా ఉన్నాయి. అదే కాకుండా కొత్తగా మరికొన్ని రూములు, డార్మెటరీలు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. కాబట్టి ఏ భక్తుడైనా కూడా ఇక్కడ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తే దిగువన స్వామివారి పాదాలుంటాయి. 108 మెట్లు, అంటే స్వామివారి యొక్క ఈ కొండ ఏదైతే ఉందో, కట్టెదురా వైకుంఠము కాణా చెయ్యిన కొండ పెట్టడాయ మహిమలే అని అన్నట్లుగా అనేక మహిమలతో కూడినటువంటి క్షేత్రం స్వర్ణగిరి క్షేత్రం. అలా మెట్లను ఎక్కి రాజగోపురం వద్దకు వచ్చి ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభాన్ని దర్శించుకుని, గరుత్మంతుల వారిని దర్శించుకుని, అలా ఆళ్వార్ ఆచార్యుని దర్శించుకుని ఆండాళమ్మ వారితో నమస్కరించి ప్రధానమూర్తి అయినటువంటి 12 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమేని సౌందర్యాన్ని దర్శించి స్వామివారి వద్ద మనం మొక్కులు తీర్చుకుని అక్కడి నుండి పద్మావతి అమ్మవారి సన్నది, మదనగోపాల స్వామివారి సన్నదిని దర్శించుకుని దగ్గరలోనే ఉండేటువంటి కార్యసిద్ధి హనుమంతుల వారి సన్నదిని దర్శించుకున్న తర్వాత అటుకు ఎడమవైపుగా ఉన్న జలనారాయణ స్వామి, నేపాల్లో ఉండేటువంటి కాఠ్మండూలో జలనారాయణ స్వామి ప్రసిద్ధి. అలానే ఇక్కడ కూడా జలనారాయణ స్వామి సన్నది ఉండడం ఇక్కడ ఈ దక్షిణ భారతంలో ఎక్కడా లేదు, ఒక స్వర్ణగిరి క్షేత్రంలో మాత్రమే ఉన్నది. అలాగే చతుర్భుజ గరుత్మంతుల వారు, అది దక్షిణ భారతంలో ఒక దివ్యదేశంలో మాత్రమే ఉంది. ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రంలో చతుర్భుజ గరుత్మంతుల వారిని కూడా దర్శించుకోవచ్చు. స్వామివారికి నిత్యం జరిగేటువంటి షోడశోపచార పూజలు, ఆ కైంకర్యాలు, వాటన్నిటికీ కూడా భక్తులకు ఇంకా చేరువేయాలనే ఉద్దేశంతో ytdtemple.com అనేటువంటి వెబ్సైట్ ఉంది, స్వర్ణగిరి.com అనేటువంటి వెబ్సైట్ ఉంది. అందు ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. ముందుగానే బుకింగ్స్ చేసుకోవాలి, లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా PRO ఆఫీస్లో బుకింగ్స్ చేసుకొని స్వామివారి కైంకర్యంలో పాల్గొనవచ్చు. తిరుమలలో వెళ్ళి అతి దుర్లభంగా కష్టంగా చేసుకునేటువంటి కైంకర్యాలు కూడా ఇక్కడ సులభంగా చేసుకోవచ్చు. పంతులు గారు, ఇక్కడ రోజుకు ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారు? సాధారణ రోజులలో కూడా సుమారు 15,000 నుండి 20,000 మంది దాకా భక్తులు మనకు ఇక్కడ స్వామి దర్శనానికి వస్తున్నారు. ఇక శని ఆదివారాలు అయితే లెక్కలేనంత మంది భక్తులు వస్తూ ఉన్నారు. అందుకే మధ్యాహ్నం పూట కూడా ఇక్కడ శని ఆదివారాలలో విరామం లేదు, విరామం ఏం లేదు, కంటిన్యూగా జరుగుతుంది.
సహస్ర దీపాలంకరణ 7 నుంచి 7:30 దాకా జరుగుతుంది. మన తిరుమలలో జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ. దీనికి ముందర మొత్తం తిరువీధి ఉత్సవం అని 6:30 నుంచి 7 దాకా ప్రతిదీ కూడా తిరుమలలో షోడశోపచారాలు ఎలా జరుగుతున్నాయో మా ఇక్కడ ఆలయంలో మా మేనేజ్మెంట్ వాళ్ళు కంప్లీట్గా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. దానికోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక ప్రాశస్త్యం. ఇక్కడ సహస్ర దీపాలంకరణ తిరువీధి ఉత్సవం మనం మొదలు పెట్టాం కదా, ఇక్కడ నుంచి వెనక్కి అలా ముందరకెళ్ళి ఇలా వెనక్కి వస్తాం. హంపి రథం మీద నాట్య భంగిమలో ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి ఈ తరహా ఆంజనేయ స్వామి భారతదేశంలో మీకు ఎక్కడా లేదు. మన ఇండియాలోనే లేదు, భారతదేశంలో ఎక్కడా లేదు. చాలా చాలా దృష్టి పెట్టుకుని తీసినటువంటిది ఇది. దిగ్విజయ కార్యసిద్ధి హనుమాన్ అంటే ఇక్కడ ఒకే రాయితోని చెక్కిరా సార్? ఒకటే రాయి, ఏకశిల. కింద రథం వేరు, పైన శిల వేరు. అదే అంటే కింద రథం ఒక రాయితో చెక్కారు, పైన శిల్పం ఒక రాయితో చెక్కారు. ఇక్కడ ఇది జై గంట. కేజీలు పంచలోహాలతోటి చేసినటువంటిది. 1750 కేజీలు పంచలోహాలతో చేశారు. అంటే ఇది ఏ సమయంలో ఈ గంటను చేస్తారంటే ఏదైనా అన్న దానం కార్యక్రమం స్టార్ట్ అయ్యేటప్పుడు జై గంట భక్తుడు వచ్చి తన కోరికలతోటి అది కోరుకున్నట్టు అన్నమాట. అన్ని కూడా స్పెషల్. ప్రతిదీ కూడా ఆర్కిటెక్చర్ ప్రతిదీ కూడా మీకు డిఫరెంట్ గా ఉంది. అంటే మామూలుగా తిరుపతిలో ఎలా ఉందో తిరుపతి ఒక రకమైన మోడల్. అది ప్రాసెసింగ్. అది యాక్చువల్ గా చెప్పాలంటే మనం శాలిగ్రామ శిల అంటాం. ఆ శాలిగ్రామ శిల యుగాలుగా వచ్చినటువంటిది. అది సహజంగా వచ్చింది. దానికంటే కూడా ప్రాశస్యంగా అంటే దాంతో కాంపిటీషన్ కాదు, ప్రాశస్యంగా ఇక్కడ కూడా ఇలాంటి ఇది నిర్మించడం అనేది మా మేనేజ్మెంట్ వారు చేసినటువంటి కృషి, పట్టుదల, వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి వరం. ఇక్కడ చూసుకున్నట్టయితే భూవరాహ మండపం, లక్ష్మీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న స్వామి వారు లాలించడం అనండి, దాన్ని ఏదైనా లాలించడం లాంటివి చేస్తూ ఉన్నారు. అలా పెట్టుకుని ఉన్నారు. కోరిన కోరికలతో అఖండ దీపాలు ఇక్కడ వెలిగించుకుని పెట్టుకుంటారు. కోరుకొని అఖండ దీపాలు భక్తులు ఇక్కడ వాళ్ళ కోరికలను కోరుకొని అఖండ దీపాలను వెలిగిస్తారంట. ఆ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయన్న నమ్మకంతో ఇక్కడ దీపాలను వెలిగిస్తూ ఉన్నారంట భక్తులు. వరాహస్వామి, లక్ష్మీనారాయణ, జలనారాయణ. భారతదేశంలోనే మనకు ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో, మొత్తం భారతదేశంలో ఇలాంటిది లేదు. నేపాల్లో ఉంది. 'నేపాల్ దేశంలో ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ మొత్తం భారతదేశంలో మన దగ్గరే ఉంది. భారతదేశంలో నేపాల్ తర్వాత ఉన్నది అంటే ఇక్కడనే శ్రీవారు జలనారాయణిగా ఇక్కడ ప్రసిద్ధి చెందారు. నాలుగు పక్కల 4 విగ్రహాలు.
శ్రీవారు 4 భంగిమలలో కొలువైనటువంటి వరాహస్వామి 4 దిక్కులలో 4. అన్ని చూసుకుంటూ సాయంత్రం వేళ అలా గడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా, మనసుకు ఏదో ఉత్సాహంగా, బాధలన్నిటినీ మర్చిపోయే విధంగా ఉంది దేవాలయం. పచ్చదనం చుట్టూ అంతా కూడా, చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, వీటితో చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా మనకు అక్కడ తిరుపతిలో కూడా గరుత్మంతుడు అక్కడ ఒక వైపే ఉంటుంది, ఇక్కడ 2 వైపులా ఉంటుంది. ఇండోనేషియాలో తప్పొచ్చి ఇంకెక్కడా లేదు. ఇండోనేషియా తప్ప మళ్ళీ ఇక్కడే ఇంకా అది ఉన్నది అంటే 2 వైపులా గరుత్మంతుడు. అంటే వెనక భాగము గరుత్మంతుడే ఉంటాడు, ముందు భాగం చూస్తే గరుత్మంతుడు. ఆయన ఉత్తరం వైపు చూస్తుంటారు, ఈయన దక్షిణం వైపు చూస్తుంటారు. తర్వాత 108 స్టెప్స్ అండి మొత్తం. ఎక్కి వచ్చేవాడికి 108 స్టెప్స్. కాలినడకన వచ్చేటువంటి భక్తులకు 108 మెట్లు ఎక్కి పైకి రావడం జరుగుతుంది. కింద అక్కడ కనపడుతున్నవి పాదాలు, కింద శ్రీవారి పాదాలు. ఆ శ్రీవారి పాదాలను సేవించుకుని ఇటు పైకి రావాలి. మధ్యాహ్నం వేళ స్వామివారికి విశ్రాంతి. మిగతా రోజుల్లో మాత్రం 12 to 12:30 ఆరాధన, 1 గంటన్నర to 2:30 విశ్రాంతి. మిగతా రోజుల్లో అన్నిట్లోనూ అలా జరుగుతుంది. ఒక శనివారం ఆదివారం మాత్రం 12 to 12:30 ఆరాధన, ఆ రోజున 1:30 to 2:30 ముగింపే ఉంది, విశ్రాంతి ఏమి ఉండదు. శ్రీ వైష్ణవులది విశ్వసేనుడు అంటాం. గణపతి, వినాయకుడు ఇవన్నీ కూడా మిగతా ప్రాశస్త్యం. సుప్రభాత సేవ, సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం, ఏకాంత సేవ, వీటికన్నిటికీ కూడా ఇటు నుంచి వెళ్తారు. ప్రతి సేవను భక్తులు ఇక్కడ నుండి వెళ్ళాలి, టికెట్ తీసుకుని ఇటు నుంచి వెళ్ళాలి. ఇటు నుంచి అంతా డోనార్స్ ఏంటి, డోనార్స్ అంటే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 500 ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం, శ్రీవారికి ఎదురుగా ఉండేటువంటి ధ్వజస్తంభం. ఇదేమో జయస్తంభం అంటాం. పూర్వకాలంలో రాజులు ఏదైనా కన్స్ట్రక్షన్ కి ఇదేటప్పుడు ముందర జయస్తంభం అని కట్టేవాళ్ళు, విజయస్తంభం అంటాం. అలాగా ఆ ట్రస్ట్ మేనేజ్మెంట్ వాడు కూడా ఇది దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి ఇది నిర్మించారు. ఇది కరెక్ట్ గా నిలబడితే కనుక మొత్తం అంతా కూడా సక్సెస్ఫుల్ గా. ఆయుర్వేదానికి ప్రసిద్ధి ధన్వంతరి, ధన్వంతరి ఆయుర్వేదం. అలాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోటి సకల ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారు. ఇది రథం చెక్కతో చేసింది. నేను మనకి ఇక్కడ మొత్తం చెక్కతో చేసింది ఈ రథం మొత్తం. మన రథ సప్తమికి ఇలాంటి కొన్ని విషయాల్లో కంపల్సరీగా బయటికి తీసి తిరువీధి ఉత్సవం జరుగుతుంది. 16 అడుగుల వెంకటేశ్వర స్వామి అన్నమయ్య గారు చెప్పినట్టుగా 16 అడుగులకి అభిషేకం, ఆవాళ మేల్చాటు వస్త్రం, బహుకరణ, ఇవన్నీ కూడా ఎవరు భక్తులు ఉన్నా లేకపోయినా నిత్యం మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తుంటారు. భక్తులు వచ్చి దాన్ని గనక సేవించుకుంటే కనుక అదొక అనుభూతి. ఏకాదశి ప్రతి ఏకాదశి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు కూడా మనం వెళ్ళినా కూడా సేవలు లభించవు. ఇక్కడైతే కనుక మనకి ఆ కోరికలు నెరవేరేటువంటి మార్గం ఉంది. అంటే మనమే దగ్గరుండి ఆ దేవుడికి సేవలు చేయొచ్చు. ఇంకంతకంటే ఏం కావాలమ్మా ఈ జన్మకి? మనకి అదొక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి, అది ఒక సేవ సేవించుకున్నాం అంటే, సుప్రభాత సేవ సేవించుకున్నాం అంటే జీవితంలో మధురాన్ని అనుభూతి, ఏకాంత సేవ సేవించుకున్నాం అంటే మధురాన్ని అనుభూతి. ఇవి ఎవరు చెప్తే వచ్చే స్వయంగా మనసులోంచి ప్రకాశించేది. మేము కూడా తొందరలోనే కళ్యాణకట్ట అవి కూడా ప్రారంభించబోతున్నాం. అతి త్వరలో తులాభారం కూడా వస్తాం.
ప్రతిరోజు పొద్దున ఉదయం 10:30 నుంచి 12 దాకా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, నిత్యం కళ్యాణం జరుగుతుంది. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా అపురూపమైనటువంటి మీకు విగ్రహాలు, అంటే దశ అవతారాలు. అక్కడ లక్ష్మీదేవిని చూడండి, ఆవిడని ఎంత బాగా పైన కూడా మీకు ఒక అపురూపమైనటువంటి దీంతో ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఇక్కడ ఓన్లీ కళ్యాణం వరకే మాత్రమే ఇక్కడండి, లేకపోతే డాన్స్ ప్రోగ్రామ్స్ అంతవరకే. కూచిపూడి భరతనాట్యం అలాంటివి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు అండి ఇవి. ఇలాంటివి దగ్గర మనకు అక్కడ లోపల కూడా ఉన్నాయి. అంటే కనుక అక్కడ సహస్ర దీపాలంకరణకు వచ్చేటువంటి విగ్రహాలు వేరు, ఇవి వేరు. ఇది నిత్యం కళ్యాణం మాత్రమే ఇక్కడ జరుగుతుంది కాబట్టి కళ్యాణానికి సంబంధించింది ఇక్కడ జరుగుతుంది. కళ్యాణం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? పొద్దున 10:30 నుంచి 12 దాకా ఉంటుందమ్మా. అదేమో సీతారామ లక్ష్మణ స్వామి హనుమత్ సమేత. ఈ స్వర్ణగిరి యొక్క విశిష్టత ఏంటిది, అసలు ఇక్కడ ఉన్నటువంటి మహత్యం ఏంటిది, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు పొందినటువంటి అనుభూతులను, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నేను గోపి గారికి మురళి గారికి చాలా ఫ్రెండ్. నేను మా ఫ్యామిలీకి కూడా ఈజ్ వెల్ నోన్ టు మీ. వాళ్ళకు సంకల్పము ఆ భగవంతుడు ఎట్లా కల్పించిండో కానీ చాలా అద్భుతమైన సంకల్పం కల్పించిండు. అది వాళ్ళతో పూర్తి చేయించిండు. ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి వెళ్ళని ప్రతి భక్తునికి దగ్గరలో అవకాశం కల్పించే విధంగా అక్కడ బాలాజీని చూసినట్టుగా ఎక్కడ కూడా కనిపించే విధంగా వాళ్ళు కల్పించారు. వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా ఇళ్ళవేళలు కూడా మంచి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ, మనసారా కోరుకుంటూ, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ విషెస్. దాదాపు 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు ఇక్కడ ఉండి ఇక్కడ ప్రసాదాలు స్వీకరించి ఇదే ఇదిలో జిఆర్ స్వామి వారు వచ్చిన ఎంత మంది మంచి మంచి ఇది వచ్చి మమ్మల్ని ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటున్నారు. చాలా అసలు ఆ విధంగా చూస్తే గనక మా మానేపల్లి కుటుంబం నుంచి వంశ పారంపర్యంగా గుర్తుండిపోతుంది కొన్ని ఏళ్లకు. అంటే ఇది ముఖస్థుతి గురించి నేను చెప్తున్నది కాదు, నా మనసు నుంచి వస్తున్న మాటలు. అభిలాష ఎలా ఉన్నా కూడా కొంతమంది ఖర్చు పెట్టగలుగుతారు, కొంతమంది ఖర్చు పెట్టలేరు. దానికి ఒక రకమైనటువంటి అపురూపమైనటువంటి క్రియేటివిటీ కావాలి. ఆ క్రియేటివిటీని ఈ దేవుడి ద్వారా ఇలాగ వాళ్ళు అవలంబించి దాన్ని సక్సెస్ఫుల్ గా నెరవేర్చి భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఇస్తున్నారు. అన్ని రకాల సౌకర్యాలన్నమ్మా. ఇది ఉన్నవాడ గుడి లేనివాడ గుడి అనేది కాదు. మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాడు అందరూ కూడా చక్కగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆహ్లాదకరంగా ఆ రోజును మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకునేటట్టుగా మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి రస్తు అన్న విధంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారని మా యొక్క నమ్మకం. ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు. ఇది ఇక్కడ ఏంటంటేనండి, దీంట్లో మొన్న గవర్నర్ గారు ఉన్నారు, దీని నుంచి బయటకు వెళ్తే కనుక మనకు మళ్ళీ ఆ టెంపుల్ వ్యూ మొత్తం కనబడుతుంది బాల్కనీ. నామం పెట్టిస్తున్నారు. పెట్టించి ఇక్కడ కౌంటర్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు బయట నుంచి ఏ సేవలు ఉన్నాయి, ఎవరెవరికి ఎక్కడెక్కడ భక్తులకి ఏం కన్వీనియన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ యొక్క పరిమితిని బట్టి 50 రూపాయల దర్శనమా, ఉచిత దర్శనమా, 1000 రూపాయల డోనార్ దర్శనమా, లేకపోతే సేవా టికెట్లా ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. దాని ప్రకారం వెళ్తారు. తినేందుకు అవకాశం ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేసాము. వాటర్ దగ్గర నుంచి అన్ని కూడా అవన్నీ కూడా త్రాగునీరు అంతా కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణము, పరిశుభ్రమైనటువంటి భోజనాలను మీరు భక్తులకు అందిస్తూ ఉన్నారు. మినిమం 5000 మంది అన్నదానం జరుగుతుంది ఇక్కడ. రోజుకు 5000 మంది. శనివారం ఆదివారం వచ్చిందంటే 7000 మంది. అసలు ఎక్కడ క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. ఒక స్వీటు, పప్పు, పచ్చడి, రైస్, సాంబార్ కానీ, రసం కానీ, మజ్జిగ, చిక్కడి మజ్జిగ మనకి తిరుమల లాగా ఇక్కడ కూడా జరుగుతుంది. అదే విధమైనటువంటి
చాలా స్వచ్ఛమైనటువంటి పరిస్థితుల్లోనే కూరలు కూడా ఏ పూట కాపోతే ఫ్రెష్. వారం రోజులు కూరలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడాలు వండటాలు ఏదో ఎక్కడ పడితే అక్కడ తీసుకురావడాలు ఫ్రెష్ వెజిటబుల్స్ తోటి ఏ రోజుకి ఆ రోజు. చూశారు కదా స్వర్ణగిరి విశిష్టత గురించి, ఇక్కడ కొలువైనటువంటి శ్రీవారి గురించి, శ్రీవారికి జరిగేటువంటి సేవలు, దేవాలయ యాజమాన్యం కల్పించినటువంటి వసతుల గురించి, శుభ్రమైనటువంటి భోజనము, శుభ్రమైనటువంటి వాతావరణము, ఇలా ఎన్నో అంశాలు ఇక్కడ స్వర్ణగిరిలో కొలువై ఉన్నాయి.